ఇలా సంఘ ప్రెసిడెంట్ అయ్యాడు అనుకో, ఏమైపోతాడు? ఆలోచన చేయండి. సంఘంలో ప్రెసిడెంట్ అవడానికే ఇల్లు తిరుగుతాడు ఈరోజు పెద్ద పెద్ద సంఘాలు. ఆ సంఘ ప్రెసిడెంట్ అయినా ఎవరైనా దొరుకుతాడా? కౌన్సిలర్స్ అంటారు చూడ. ఈరోజు కూడా బోధకుడు ఏం చేశాడు? సావైతే లాభము. అవునా? ఎంతమంది కార్పొరేట్ బోధకులు ఉన్నారో వాళ్ళ చుట్టూ బౌన్సర్స్ ఉన్నారా లేదా? ఒక్కడు బజార్లో నిలబడి ఛాయ్ తాగలడా? ఎనీబడి? ఎందుకున్నావు? దేవుని రాజ్యంలో ఉన్నావా, లోకరాజ్యంలో ఉన్నావా? అలాంటోడు ఇంకా రాజ్యం రాలేదు, ఇంకా పరిపాలన రాలేదు, ఇంకా విందున్నది, ఇంకా శ్రమలు ఉన్నాయి, ఇంకా శ్రమలు కాలేదు. శ్రమల తర్వాత సంఘం ఎత్తబడుతుంది. ఎవడు చెప్పాడు వీళ్ళకి? పేతురు చెప్తాడు. అసలు మనం క్రైస్తవుడైనందుకు బాధ అనమాట. నువ్వు క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన రోజు నుంచే నీ కష్టాలు ప్రారంభమవుతాయి. ఎవరని చెప్తారా? ఆలోచన చేయండి. ఎవరన్నా అన్నారా మీకు? మీరు నా దగ్గరికి వస్తే యేసు ప్రభుడు ఎవడింటికి వెళ్తే ఏం వెళ్ళిపోద్ది అని ఇంట్లో నుంచి? యేసు ప్రభు జక్క ఇంట్లో కాలు పెట్టాడు, ఏమైంది? ఆయన ఆస్తి వెళ్ళిపోయింది. తెలుసా మీకు? 4 ఇంతలుగా ఆస్తి వెళ్ళిపోయింది. అది యేసు ప్రభు 2 ఇంట్లో. ఇప్పుడు నీ ఇంట్లో యేసు ప్రభు వస్తే ఏం పడుతుందట ఈనాటి బోధకుడు? ఇల్లు కొనుక్కుంటావు. చూసావా, నాకు ఇల్లే లేదు, నేను వచ్చేటప్పుడు కాళ్ళకు చెప్పులే లేవు, వేసుకుందామంటే ప్యాంటు కూడా లేదు. ఈరోజు దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఏంటది, బంజారాయిల్స్ ఒక ఇల్లు ఉన్నది, కుకట్పల్లిలో ఒక ఇల్లు ఉన్నది. అవునా కదా? మౌలాల్లో ఇల్లు ఉంది అంటున్నాడు అప్పుడు. ఇంతకీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినోడికి ఏమవ్వాలి? నీ ఆస్తి అమ్మి వీధులకి ఇచ్చి నువ్వు వచ్చినన్నా ఆలోచన చేయండి. ఎవడు దేవుని రాజ్యంలో ఉన్నాడు? ఎవడు దేవుని రాజ్యాన్ని అనుభవిస్తున్నాడు? ఎవడు దేవుని రాజ్యాన్ని పొందినవాడో ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఆత్మ విషయమై దీనులైన వారు. ఇప్పుడు భార్య శరీర విషయంలోనూ ఆత్మ విషయంలోనూ దీనులై ఉన్నారా? పరలోక రాజ్యం ఎవరిదో తెలుసా అమ్మా? దీర్ఘశాంతము. ఎవరిది? దీర్ఘశాంతము కలిగిన వారిది పరలోక. వారే భూలోకాన్ని కింద ఉంటుంది స్వతంత్రించుకుందరు. అంటే భూలోకంలో ఉన్నదా? అమ్మా నువ్వు సాధ్యం, అమ్మా నువ్వు మంచి ఉత్తమ ఇల్లాలు అమ్మా, నీ భర్త ఇలాంటోడైనా ఆడితో కాపురం చేస్తున్నావమ్మా, నిజంగా నీకు చేతులెత్తే. ఎంతమంది క్రైస్తవ పెళ్లి చేసుకున్న అమ్మాయిలు ఉన్నారో ఒకసారి చేతులెత్తి, ఒక్కసారి చేతులెత్తాడు చూద్దాం. మేము 100% మా భర్తకు లోబడ్డాము. ఆయన చెప్పిన మాటకి ఇంతవరకు నోటితో కానీ మనసుతో కానీ, ఎందుకంటే ఆత్మలో కానీ. కొంతమంది బయట అనకపోయినా ఈ దరిద్రంతో ఎలా కాపురం చేయాలని లోపల అనుకుంటాం, ఎందుకంటే బయట అంటే మళ్ళీ కొట్లాడవుతుంది. అవునా కదా? మీరు ఆలోచన చేయాలా ఎక్కడున్నాం మనం. అందుకే పరలోక రాజ్యంలో నువ్వు ఉన్నావో లేదో ఈ ధన్యతలు చదువుకుంటే అర్థమైపోతుంది. ఏమండి ఏమంటున్నాడు? ఆత్మ విషయమై. ఎందుకంటే బైబిల్ తిరగాల మనం, బైబిల్ తిరిగితే తెలుస్తుంది. ఎందుకంటే మన బతుకంతా అక్కడ పెట్టుకోవాలి, కానీ ఈ లోకాన్ని చూపించి మన బ్రతుకు. ఆ పక్కోడు వినలేదు కదా, మరి నేను ఎందుకు వినాలంటే ఆ పక్కోడు పోతాడు నరకానికి, నువ్వు పోతావా? ఏమండి మా పాస్టర్ అమ్మకు చెప్పినట్టు మా పాస్టర్ ఇంటాడు బ్రదర్, మా ఆయన ఇంటలేడంటే ఆడు పోతాడు నరకానికి, నీకెందుకమ్మా? అవునా కదా? ఇప్పుడు ఎవరిని చూస్తున్నారు? పాస్టర్ని చూస్తున్నారు, పాస్టర్ అమ్మని చూస్తున్నారు. ఎవరు చెప్పండి? నువ్వు చూసుకో, బైబిల్ చూసుకో. అర్థమైందా లేదా? ఇది పరలోక రాజ్యంలో ఉన్నవాడికి అర్థమవుతుంది. అంటే పొందిన వారికి తప్ప పొందని వాడు ఏం చేస్తాడు? నువ్వు బైబిల్ చదివినా, క్రైస్తవుడు అయినా, పాస్టర్ అయినా ఇది అర్థం కాకపోతే అన్నం తిడతాడా? వాడు ఇంకో ఊర్లో వాక్యం చెప్పుకుంటే వానికి తొక్కేస్తానంటాడు ఈ పాస్టర్. అవునా? ఏమన్నా నేను రాకుండా చేసేస్తానంటాడు. ఒకటి చూసుకో నా సత్తా ఏంటో. నేను పాస్టర్లకే ప్రెసిడెంట్ను, అవునా, లేకపోతే సెక్రటరీని, నా వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడు, నా వెనకాల కార్పొరేటర్ ఉన్నాడు, బిడ్డ నువ్వు ఊర్లో తిరగకుండా చేస్తా అంటారు. అనటోడు ఎవడంటే పాస్టరే, క్రైస్తవుడు కాదు, సంఘ పెద్ద కాదు. ఇలాంటి పాస్టర్లు ఉన్నారా లేదా? ఇలాంటి సంఘ పెద్దలు ఉన్నారా లేదా? ఇలాంటి క్రైస్తవులు ఉన్నారా లేదా? ఇంకెక్కడుంది పరలోక రాజ్యం? అందుకే వీడు పరలోక రాజ్యం వచ్చును కాక అంటాడు. వచ్చినాక చూసుకుందాం. రాలేదు కాబట్టి ఈ లోకంలో ఏముందో అదే న్యాయం. ఎందుకు రాని తిట్టావనుకో, నన్ను తిట్టాను, నేను తిట్టాను అంటే ఎక్కడున్నాడు వీడు? ఇశ్రాయేళ్ల రాజ్యంలో ఉన్నాడు. ఈ లోక సంబంధంలో రండి. మీరు యేసు ప్రభువుని నమ్మితే మీ బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుందని చెప్పడానికి రాలేదు మేము ఇక్కడ. యేసు ప్రభువుని నమ్మితే మీ బ్యాంకు బ్యాలెన్స్ తగ్గిపోద్ది.
ఇది మేము ప్రకటిస్తున్న సువార్త. సేవకు నువ్వు 1000 రూపాయలు ఇచ్చావా, నీకు 2000 రావు, 2000 మైనస్ అయితే నీ బ్యాంక్ బ్యాలెన్స్లో. ఎవరు వస్తారో రండి. ఏమండి, కోర్టు కేసులో గెలవాలా? యేసుప్రభు దగ్గర ఎవడు చెప్పండి? అసలు కోర్టుకే వెళ్ళొద్దా? నీ సహోదరునితో సమాధాన పడాలి తప్ప నిన్ను కోర్టు కేసుకే వెళ్ళమన్నాడు ఎవడు? దాన్ని గెలిచడానికి నిన్ను ప్రార్థన చేయమన్నాడు ఎవడు? ఈరోజు సువార్త ఎట్లా ఉంది? లోక సంబంధం. భార్యాభర్తలకు పడతలేదా? మధ్యలో మనస్పర్ధలు వచ్చే రా నేను ప్రార్థన చేస్తే మీ మనస్పర్ధలు తగ్గిపోతాను ఒకడు అంటున్నాడు. నీ భార్యకు నీకే మనస్పర్ధలు ఉన్నాయో మనం చూసుకో. ఆడికే లేనోడు మనకెందుకు ఇస్తాడు? దానికి ప్రార్థన ఎందుకు చేయాలి? దేవుని వాక్యానికి లోబడితే చాలుగా. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు ఇది రైట్ వే. ఈ 2 కనుక సంసారంలో ఉంటే అసలు ప్రాబ్లమే రాదా? అసలు ఇంకా కొట్లాటలు ఎందుకు వచ్చినాయి? నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం ఏమో. అందుకే దేవుడు నా మాట విని వణికితే నీకేది కావాలంటే అది నీ కొట్లాటలే రావు. ఈ రోజుల్లో ఎలా ఉన్నది? భార్య ఒక చర్చి, భర్త నీ విశ్వాసం నీదే. ఎన్ని విశ్వాసాలు ఉన్నాయి బైబిల్లో? అంటే వీళ్ళకు పరలోక రాజ్యం తెలియదు.